జై శ్రీరామ స్వామి. రఘునాథ్ చెప్పు. 4వ శ్లోకం స్వామి. ఈ సర్గలోనే ఇంకా అధికముగా చెప్పనేలా ఈ మనసే కర్మను వృక్షము యొక్క అంకురమని గ్రహింపము. దీన్ని ఛేదించి వైచనిక విహిత నిషిద్ధ కర్మ రూపమగు ఈ జగత్ వృక్షము స్వయముగానే చిన్నమగును. అంటే మనసు అంకురంతో పోల్చారు. అంకురం నశిస్తే ఈ పత్ర పుష్పాలు కూడా ఉండవు కదా స్వామి. పత్ర పుష్పాలు పోయిన అంకురం ఉంటే మళ్ళీ పత్ర పుష్పాలు మళ్ళీ తీసుకొస్తుంది కదా. అంటే మనసు అంకురం లాంటిది, ఈ పత్ర పుష్పాలు ప్రపంచం లాంటివి. ఈ ప్రపంచక విషయాలు పోయినా మనసు ఉంటే మళ్ళీ తీసుకొస్తుంది. కాబట్టి శాశ్వతమైన మనసే కదా స్వామి. మోక్షం పొందే వరకు అది ఉంటుంది కాబట్టి కల్పాంతంలో పోయినా మళ్ళీ కల్పాదిలో కూడా వస్తుంది. అంటే దృఢమైనది మనసే కాబట్టి దీన్ని సంస్కరించుకోవాలన్నా ఇది అర్థం. మనసు పోవటం అంటూ రావటం అంటూ లేదు నిజానికి. ఇప్పుడు నీకు జగత్ అనుభవానికి వచ్చే కాలంలో మాట చెప్తాము. మనస్సు అనేది ఆత్మ తేజస్సు. ఈ ఆత్మ తేజస్సు శమింపజేయటం అనేది ఏమీ ఉండదు. నువ్వు స్పందించటము, నీకు నువ్వు అన్యంగా స్పందించడం అనే కార్యక్రమం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మనోలయం అయిందని చెప్తాం. అంతే తప్ప ఇక్కడ అంకురము, బీజము ఇత్యాది వ్యవహారాలు ఏం లేవు. మనసు దానికి సంకల్ప శక్తి ఉన్నది. ఆ సంకల్ప శక్తిని తనకు అన్యంగా భావన చేసినప్పుడు, సంకల్పాన్ని చేసిన సమయంలో బాహ్యాభ్యంతరాలుగా అనుభూతి కలుగుతూ ఉంటుంది. సంకల్పం యొక్క అనుభూతి ఇది తనకు అన్యంగా ఎప్పుడైతే ఎంతకాలం అయితే భావన చేయబడుతుందో అంతకాలం సంసార బంధం ఉంటుంది. ఆత్మకు అన్యంగా ఏం లేదు అనే విషయం, ఆత్మ తేజం ఆత్మకు ఎప్పుడు అన్యం కాదు అనే విషయం తెలిసినప్పుడు మనస్సే ఆత్మరూపం అవుతుంది. అప్పుడు మనస్సు నందే సర్వము సంభవిస్తున్నాయి కాబట్టి జగదాది సమస్త అనుభవాలు. అప్పుడు మనసుకు వేరు కానిది, మనసు తనకంటే వేరు కాదు. తనకంటే వేరు కాదని తెలిసిన సమయంలో అది మనోలయం అని చెప్తాం. తనకంటే వేరుగా కనిపిస్తే అది మనస్సు, లేకపోతే జగత్తు, లేకపోతే నేను, నువ్వు, దేవతలు, అసురులు, రాక్షసులు, మానవులు, ఇట్లా ఇత్యాది విభాగాలతోటి అదే తన యందు తాను వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఈ వ్యవహారం జరుగుతున్నా అది వాస్తవానికి ఏక వస్తువు ప్రభయే తప్ప, అద్వయ వస్తు ప్రభయే తప్ప అన్యం కాదు. ఇది ఇక్కడ గ్రహించబడవలసిన విషయం. ఇక్కడ ఎన్ని మాట్లాడినా నీకు ఈ జగత్తు కనిపిస్తూ ఇందులో నీకు కొన్ని బాధ్యతలు, బరువులు కనిపిస్తుంటే విహితాలు, నిషితాలు అనేవి రెండు వచ్చి కూర్చుంటాయి. విహితం అంటే శాస్త్రీయత, నిషిద్ధం అంటే అశాస్త్రీయత. సో శాస్త్రం యొక్క ప్రయోజనం ఒకటి ఉన్నది, శాస్త్రం యొక్క బంధం కూడా ఉన్నది. అందువల్లనే వాసనల్లో శాస్త్ర వాసన అని కూడా చెప్తాం. మీరందరూ ఈ లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసనకి బద్ధులై ఉన్నారు. అదేమంటే మాకు తెలివి ఉంది కదా అంటున్నారు. మనసుకి తెలివి ఉంటుందిగా మరి. ఆ తెలివిని బట్టి మాకు వచ్చు, మేము తెలుసుకుంటున్నాం, గురువుగారు చెప్పగానే మాకు అర్థం అవుతుంది ఇత్యాది భ్రాంతుల్లో పడుతున్నారు. అన్యాన్ని దర్శిస్తూనే ఉన్నారు. దీన్ని దర్శించడానికి అట్లనే మీ ఇంద్రియాలకు బద్ధులైపోతూనే ఉన్నారు. కాళ్ళలో నొప్పి, కంట్లో నొప్పి, తలలో నొప్పి అంటూ దాన్నే వ్యవహారంగా చేసుకుంటున్నారు. అర్థమవుతుంది కదా. ఈ దేహభావంతో నిరంతరం డాక్టర్ల దగ్గరగానో ఇంకోటను ఇంకో భావంతో తిరుగుతున్నారు తప్పితే వాస్తవాన్ని గ్రహించడానికి సిద్ధం కావడంలా. ఇలా ఇంద్రియ జయము, లేకపోతే మనస్సు, లేకపోతే తత్వం ఇత్యాది మాటలతో ఊరికే కాలం గడుపుతున్నందు వల్ల ప్రయోజనం ఉండదు. నీవు దృశ్యాన్ని నమ్ముతున్నావు కాబట్టి, దృశ్యానుభూతి నీకు కలుగుతున్నది కాబట్టి నువ్వు విరమించిందే పని కాదు. అదే చెప్తుంది ఈ సర్గంతా కూడా. సర్వము మనోరూపమే, మనస్సు ఆత్మ తేజమే, ఆత్మ అద్వితీయం, అదే పరమాత్మని, ఆత్మని, జీవుడని, మనస్సుని, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు, ఈ విధంగా అహంకారము, ఈ విధంగా ఎన్నో పేర్లతో అది చెప్పబడుతుంది. నానా మతవాదుల యొక్క వాళ్ళ ముఖ్యమైన పారిభాషిక పదాల రూపంలో ఉన్నదంతా కూడా అదే అనే విషయం ఎప్పుడైతే నీకు స్ఫురించిందో అప్పుడు పాపపుణ్యాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, నేను అన్యము అనే ఈ భ్రాంతి నుంచి బయటపడటం జరుగుతుంది. అప్పటి వరకు నిన్ను నీవు పట్టుపురుగులాగా బంధించుకొని ఉంటున్నావు.
మృత్యు అనే నీలాంటి ఇంకొక ఫోర్స్ వచ్చి, ఇంకొక అస్తిత్వం వచ్చి దీన్ని గ్రహించి వేస్తుంది మాటిమాటికి. మరలా పితృదేవతలనే జననం అనే మరొక ఫోర్స్ వచ్చి ఈ జన్మ కారణం అవుతూ ఉన్నది. ఈ మధ్యలో నేను ఫలానా అంటున్నావు కాబట్టి కర్మకు కారణం అవుతూ నువ్వు దాని బంధంలో ఇరుక్కుంటున్నావు. అంటే నీ నుంచి ఉత్పన్నమైన ఆ దారమే నిన్ను బంధించి వేస్తూ ఉంది, ఆ పట్టుదారమే. ఇది లోకస్థితి, జన్మస్థితి, జీవితానుభవం. ఇది అర్థం కానంతసేపు కూడా నీవు 4 వేదాలు కాబట్టి ఇంకో 40 వేదాలు ప్రక్కన నీ ఇంట్లో పెట్టుకొని ఇవన్నీ అలా నీ వాచాలతోటి నీకు అసలు ప్రగల్భాన్ని పేరు పెడదాం అనుకున్నావు, అని ప్రగుణాన్ని పెట్టడం జరిగింది. అలా ఎంత మాట్లాడినా, ఎవరితోటి ఎన్ని చెప్పినా, నాకు బాగా తెలిసిందని చెప్పి నువ్వు అనుకున్నా సంసారం మాత్రం పోదు. క్లియరా? ఇది మాటి మాటికి వింటే నీకు అర్థమవుతుంది. శరీరం వైపు కాదు, లోకం వైపు కాదు, ఈ శాస్త్ర సంబంధమైన వ్యవహారాల వైపు కాదు చూడవలసింది, ఆత్మ వైపు చూడాలి. దానికి ఈశ్వరుడు కావాలి. ఆ ఈశ్వరుడు ఎక్కడి నుంచో పుట్టుడు, ఆ మనసులోంచో పుడతాడు. అర్థమవుతుందా? అది ఆ శాస్త్రమైన రహస్యం, దాని శాస్త్రీయమైన రహస్యాన్ని ఎప్పుడైతే గ్రహించగలుగుతుందో బుద్ధి, అప్పుడు ఆ బుద్ధి తను తాను సంస్కరించుకోవటం మొదలు పెడుతుంది. క్రమంగా అన్ని హద్దులు జరిపేస్తుంది, తానుగా నిలబడుతుంది. ఇక్కడ ఈ లోకంలో భూమి, ఇతరమైన వస్తువులు అంటే గ్రహాలు, నక్షత్రాలు, లేకపోతే ఇతరమైన వస్తువులు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి కాబట్టి సూర్యప్రకాశం ప్రతిఫలిస్తూ ఉండగా వాటి మీదుగా ఈ లోకం కనపడుతూ ఉన్నది. అన్య వస్తువే లేనప్పుడు తాను తన ప్రకాశం తప్ప ఇంకెవరున్నారు? సూర్యుడికి, ప్రకాశానికి సూర్యుడికి ఏమన్నా భేదాన్ని గుర్తించగలవా? ఇది తత్వం. నెక్స్ట్ 6వ శ్లోకం స్వామి. మనసే దేహాకారమున స్ఫురించుచు స్వప్నం వలె క్రియా సమర్థమవుతున్నది. మనస్సును అన్యముగా దేహమెచ్చట కార్య సమర్థమగుచు లక్షితమవుతున్నది. అంటే ఈ మనస్సే అనుకోవటం వలన, ఈ ఆచరించడం వలన, అభ్యాసం వలన శరీరం అయింది. మళ్ళీ శరీరంతో అనుభవించేది మనసే, శరీరం ద్వారా పొందేది మనసే. అంటే ఈ శరీరం ద్వారా ఇంకొకరికి అనుభవం ఇచ్చేది ఈ మనసే. అంటే ఈ దేహం నేను అనుకోవటం వలన దీనికి కారణం వాసనాభ్యాసమే కదా స్వామి. ఈ వాసనాభ్యాసానికి కారణం కర్మే కదా. కర్మ మనస్సు నుండి వచ్చింది కాబట్టి మనసే కర్మ, కర్మే మనసే కదా స్వామి. నేను చేసే కర్మలన్నీ ఈ మనసు నుండే చేస్తున్నాను కదా. కనుక ఆ కర్మ, మనసు, దేహం ఈ 3 ఒకటే కదా స్వామి. అన్నీ ఒకటే. అంతే. ఇప్పుడే చెప్పేది సర్వం మనోరూపమే, వాటికి వివిధ నామాలు అని చెప్తున్నాం కదా. ఈ భ్రాంతి అంతా ఎలా కలుగుతుందంటే, ఈ మనసు సంకల్పం చేసినప్పుడు స్థూలంగా, సూక్ష్మంగా 2 విభాగాలుగా అది ఏర్పడుతుంది. సంకల్పం స్థూల విభాగాన్నేమో అది విశ్వసిస్తూ, అంతర్విభాగాన్ని ఇది మనస్సు నేను లోపల అనుకుంటున్నాను, ఇది వాస్తవం కాదు అని చెప్పి స్థూలత్వాన్ని విశ్వసించడం మొదలు పెడుతుంది. అదే ఈ జీవితం. నీ మనసులో అనుకున్నదే నువ్వు చేస్తున్నావు తప్పితే స్థూలంగా తయారైంది నీకు ఉపకరణమే తప్ప, స్థూలమైన ఉపకరణమే తప్ప అది ప్రత్యేకంగా స్వయంగా స్వతంత్రించి ఏమి చేయడం లేదు. అందువల్ల ఈ మాట చెప్తున్నారు, దేహం ఎచట కార్యసమర్థమగుచు లక్షితమగుచున్నది అనే మాట. కాబట్టి నీవు లోపల ఇది నేను మనసులో అనుకున్నాను, నేను బయటకు ఎప్పుడు చెప్పలేదు అనేది నీ భ్రాంతికి సంబంధించిన విషయం. అది బయట లోపల ఏదైతే ఉన్నదో అదే మనస్సు. అది సూక్ష్మంగా స్థూలంగా అనుభవానికి వస్తూ, స్థూల విశ్వాసం వల్ల జగద్బంధము, అట్లనే సూక్ష్మ విచారణ వల్ల, దృష్టి వల్ల కేవల ఆత్మ అనుభవము కలుగుతుంది. ఇది తత్వం. దీన్ని ఒక జ్ఞానం తప్ప ఇంద్రియాలను జయించడానికి మరొకటి ఏం లేదు. ఇంద్రియాలు లేవు అసలు వాస్తవానికి. స్థూలత్వం అనేది వాస్తవం కాదు. ఇంకా దాన్ని జయించడం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అది బలంగా, బలీయంగా మనల్ని ప్రభావితం చేస్తున్నది. అనుభవం అంతా దాంతోటే నిండి ఉన్నది కదా అన్నప్పుడు ఇదిగో ఈ సద్విచారణ, జ్ఞాన విచారణ చేయాలి. ఈ 2వ శ్లోకం చెప్పేది అదే. శాస్త్ర సత్సంగమాభ్యాసాత్ స వివేకో జితేంద్రియ అత్యంతాభావమేతస్య దృశ్యస్యాప్యవగచ్చతి అన్నారు 2వ శ్లోకంలో.
అంటే ఏంటి? శాస్త్రము, సత్సంగము అనే అభ్యాసాల ద్వారా వివేకం కలుగుతుంది. వివేకమే జితేంద్రియత్వం. అంతేగాని నేను తినకుండా కూర్చుంటాను, ముక్కు మూసుకుంటాను, లేకపోతే ఇంకోటి చేస్తాను అన్నది అది జితేంద్రియత్వం. అది స్థూలంగా ప్రయత్నం చేయడం. అది స్థూల ప్రయత్నం ఏం చేస్తుంది? స్థూల ప్రయత్నానికి సహకరించేది కూడా, దానికి కమాండ్ ఆదేశం ఇచ్చేది కూడా సూక్ష్మమే కదా, అంతర్వాణియే కదా దానికి చెప్పేది. కాబట్టి అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఎలా ఆగుతుంది? నీ విశ్వాసం పోతే గానీ ఆగదు. ఏ విశ్వాసం? స్థూల జగత్తు వాస్తవమే అనే భ్రాంతి నీకు ఉన్నది, అది పోతే గానీ ఆగదు. అది జ్ఞాన విచారణ వల్ల వాస్తవం సర్వం మనో మాత్రమే అనే విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీవు కాకుండా అన్యంగా ఎవరు కనిపిస్తారు నీకు? ఆ స్థితి పొందమని గురువులు చెప్తున్నారు ఇక్కడ. వీటిని నాకు తెలిసిపోయింది అని చెప్పి ఊరికే చిందులేస్తే కుదరదు. స్టేబుల్ గా చేయాలి. నిన్నో మొన్న వచ్చింది కదా ఒకటి, ఎవరికి ఎటువంటి మనిషికి విలువ ఇవ్వాలంటే అతడి లక్ష్యాన్ని బట్టి, నిలకడను బట్టి అతడికి విలువ ఇవ్వాలని చెప్పారు. నీ లక్ష్యం ఏమిటి? దాంట్లో నీ నిలకడ ఏమిటి? దాని ప్రకారం నువ్వు ఎలా చేస్తున్నావా లేదా, ఇది నీకు కావాల్సింది. ఇలా ఇప్పుడు నువ్వు శాస్త్రాన్ని దూరంగా పెట్టి సబ్జెక్టుని విచారణ చేయటం కాదు. నీకు కావాలి ఆ సబ్జెక్ట్. ఎన్నో ఉన్నాయి ఇక్కడ శాస్త్రాలు, ఇవన్నిటిని నువ్వు చర్చ చేయట్లేదు కదా. ఈ శాస్త్రం ఎందుకు చేస్తున్నావు? నీకోసం కదా. మరి నువ్వు నీ వైపే చూసుకోవాలి. శాస్త్రం నీ నుంచి వచ్చింది కానీ నువ్వు శాస్త్రంలోంచి రాలే. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా ఇదే జీసస్ చెప్పేది, సబ్బత్ మనిషి కోసం ఉన్నది కానీ సబ్బత్ కోసం మనిషి లేడు అని. పండగ మనిషి కోసం వచ్చింది, మనిషి, అంతేగాని పండగ కోసం మనిషి పుట్టలేడు. మీరంతా పండుగలు అనగానే ఇంకా పూట శాంతి కోల్పోయి ఏ నానా హడావుడులు చేస్తారు. అది పండగ ఎట్లా అవుతుంది? సంతోషం, అందరం కలిసి సాయిగా మంచిగా మాట్లాడుకుంటూ దైవభావంతో ఆ రోజు గడపడం పండుగ. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఏంటైనా స్థూలంగా గారెలు చేసి, అరిసెలు చేసి, అట్లు చేసి, ఇంకేవో ఏవో పదార్థాలు చేసి 10 మంది తింటున్నారని చూసుకొని ఆ శ్రమ అంతా చేసి ఈరోజు పండగ గడిచింది అంటాం. ఇది వాస్తవం కాదనమాట. ఇది ఎంతైనా ఉంటుంది. ఇదంతా నువ్వు విచారణ చేయాలంటే రెండో ఆలోచన లేకుండా ఎవరైతే మీలో కూర్చోగలుగుతారో, నాకు ఇదే కావాలనుకుంటారో, అనుకున్న తర్వాత కూడా మీలో ఉండే ఆ వివిధ దుష్టవాసన వల్ల, దుష్టవాసనలో అంటే అవి కూడా మనోరూపమే. దుష్టవాసన అంటే నిన్ను జగద్బంధంలో ఉంచే వాటిని దుష్టవాసనని, జగద్బంధాన్ని నుంచి విడిపించేదాన్ని శుభవాసన అని చెబుతాం. అంతే. వాసన ఏదైనా సరే మనో మాత్రమే. నీ స్వప్నంలోనే నీకు భయము, సుఖము, ఆనందము, నానా అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. స్వప్నం మనస్సు కాకుండా ఇంకేముంది అందులో? మనో మాత్రమే కదా. సినిమా తెర మీద కనపడే బొమ్మలు, టీవీ తెర మీద బొమ్మలన్నీ కూడాను అందులో ఏ భావాలు వ్యక్తం అవుతున్నా అదంతా ఆ వెలుగు నీడలే కదా, ఆ విద్యుత్ శక్తియే కదా. కాబట్టి విషయాన్ని స్పష్టంగా గ్రహించగలిగినప్పుడే ఈ అభ్యాసాలు ఫలిస్తాయి. ఈ అభ్యాసాలను ఇప్పటిదాకా ఈ మాట అయినా వినగలగడానికి కారణం స్థూలంగా అయినా నువ్వు అభ్యాసం చేసావు కాబట్టి. ఇప్పుడు ఇదే ఇప్పటిదాకా నీకు జరిగిన నీ అభ్యాసమే నీకు గురువు, ఇదే నీకు మార్గదర్శి. ఏం చెబుతుంది ఇది? అబ్బాయి నువ్వు స్థూలంగా కొంత మానుకొని చేస్తేనే కదా జరిగింది, మొత్తం వదిలిపెట్టేసే అంటుంది. మొత్తం వదిలిపెట్టేసే అని చెబితే ఏం చెబుతుంది? అది లేదని కదా చెప్తుంది. లేనిదాన్ని వదిలిపెట్టడం ఏంటి? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, నీకు అనుభవం కలుగుతున్నది కాబట్టి, నీ విశ్వాసమే నిన్ను అందులో ముంచివేస్తున్నది కాబట్టి. అర్థమవుతుంది కదా? అది 15వ శ్లోకం. మనస్సే ఈ సమస్త జగత్తు, సమస్త జగత్తు మనస్సే. ఈ రెంటిలో మనస్సు సంపూర్ణంగా నశించిన జగత్ రూపమగు దృశ్యజాతమంతయును స్వయముగానే శాంతించును. కానీ జగత్ నశించిన మనసు నశింపకుండాను. అంటే మనసే జగత్తు, జగత్తే మనస్సు. జగత్ లేకపోయినా మనసు ఉంటుంది, మనసు లేకపోతే జగత్తు ఉండదు. ఉదాహరణ, దృశ్యం లేదు, దృశ్యం లేకపోయినా ఈ మనసు సంకల్ప రూపంగా భావించగలదు. అంటే జగత్ లేకపోయినా మనసు జగత్తును సంకల్ప వికల్ప రూపం తెచ్చుకుంటుంది కదా స్వామి. మనసే లేకపోతే జగత్తున్నా తెలియబడుతుంది అని అర్థమైంది స్వామి. అంతేనా?
నీకు దీనికి సమాధానం ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. చెప్పారు. అవును సార్, 3 వంతులు వచ్చేసింది. 3 వంతులు కాదు, ఉమ్, ఉన్న వంతులన్నీ వచ్చేసినాయి. 3 వంతులు కాదు, అర్థమైందా? అవును సార్. సంపూర్ణంగా వచ్చింది. ఇది నువ్వు మళ్ళీ ఆ దీన్ని వింటే ఇది కూడా అర్థం అవుతుంది. అర్థమైంది కదా? మన మనస్సు లయించటం అంటున్నారు. సంకల్పం అనేది లేకపోతే మనస్సుకు అస్తిత్వమే కనపడదు. అవును సార్. అప్పుడు మనస్సు అనరు, కానీ అది ఆత్మ యొక్క మహిమ. చెప్పాను కదా. చెప్పారు సార్. ఆ ప్రభావం ఎక్కడికి పోతుంది? ప్రభా నీగిపోతే ఇంకా తానెక్కడ? సూర్యుడి నుంచి ఎండ వస్తున్నంతసేపు, కిరణాలు వస్తున్నంతసేపు సూర్యుడు, గానే కిరణాలు ఆగిపోతే సూర్యుడు అని ఎందుకంటాం? కాబట్టి మనస్సు అనేది ఆత్మశక్తి, అంతవరకే. ఆ శక్తికే తాను వశుడైపోవడమే. అదిగో శివుడు పడుకొని ఉంటే పైన ఆదిశక్తి ఒక భయంకర రూపంతో నాట్యం చేయడం చూపిస్తాం కదా. ఆ బొమ్మలు చూసి ఉంటావు కదా మనం, పాతవి. అవన్నీ ప్రతీకలు, ఈ తత్వానికి ప్రతీకలు అవి. శక్తి నాట్యం ఆడటం ఏంటి? ఆమె సేవ చేయాల్సింది కదా శివుడికి. మరి శివుడి మీద ఎందుకు నాట్యం చేస్తూ ఉన్నది ఆదిశక్తి? సో వాటన్నిటిని అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు చెప్పిన తత్వమే ఇదంతా కూడా. అది నీకు సేవ చేయాల్సిన నీ కిరణము, నీకు సేవ చేయాల్సిన నీ దృష్టి నేను జగద్బంధంలో ముంచుతుంటే నువ్వు శక్తి నిన్ను జయించిందా? నువ్వు శక్తిని అదుపులో ఉంచుకున్నావా? అదుపులో ఎక్కడ ఉంచుకున్నావు? అదుపులో ఉంచుకుంటే ఈ గోలంతా ఎందుకు ఉంటుంది? మీ కంటికి, చెవికి, అంటే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా వచ్చే సంవేదనలు, అట్లనే కర్మేంద్రియాలు, వాటి ద్వారా చేయబడుతున్న స్పందనలు, వీటన్నిటినీ విశ్వసిస్తూ ఈ గందరగోళంలో ఉంటున్నారు. ఆ విశ్వాసమే శక్తికి వశమైపోవటం. శక్తి నీదే. మళ్ళీ ఆ శక్తిని ప్రదర్శిస్తున్నది ఎవరు? నువ్వే కదా. నీ శక్తికే నువ్వు వసురాలు అయిపోతున్నావు, లేకపోతే వసుడు అయిపోతున్నావు, ఏదైనా కానీ. లింగభేదం తాత్కాలిక స్థూలమైన దీంట్లో అనుభూతి మాత్రమే, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ పురుషపరంగా చెప్పారు, స్త్రీలకు చెప్పలేదు అని చెప్పుకోవడం అనేది పిల్లల మాట. అర్థమైందా? మనసుకి చెప్తుంది. మనసు ట్రాప్ లో పడిపోతుంది. మనసు ట్రాప్ నుంచి బయటపడుతుంది. అది పన్నిన వలలో అదే పడుతుంది. ఆ వలను ఛేదించి అదే బయటపడుతూ ఉన్నది. వల అదే, బంధం అదే, మోక్షం అదే, సర్వం అదే. ఇది తత్వం. ఇది అర్థం కాకపోతే నేను మంచి చేశాను, చెడు చేశాను, నేను ఎవరిని ఏమనలేదు, నన్ను వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారని మీరు మాట్లాడుతుంటారు కదా. ఇవన్నీ అవి ఎప్పుడు నిలబడే ఉంటాయి, ఇది అర్థం కాకపోతే. ఇంకా అది ఉంటే సంసారం బాధే కదా నీకు. నన్ను ఇలా అన్నారు, నా వేడి ఇరిగిపోయేటట్టు చేతులు నలుపుకుంటుంటాగా. అది సంగతి. ఓకే. జై శ్రీరామ్. సచ్చిదానంద శ్రీ నారాయణ అరూప స్వరూప